2 సమావేశాలు జరిగాయి. ఒకటి వచ్చి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో అందరూ ఉద్యోగ సంఘాలతో, రెండోది వచ్చి ఎక్స్క్లూజివ్గా సర్ప్ ఎంప్లాయీస్తో. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జరిగిన అంశాల్లో వాళ్ళు ప్రధానంగా ఐఆర్ అలాగే స్పెషల్ కౌంటర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఇంతకుముందు తగ్గించిన దాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి అదో ఆ విషయం. మూడోది వచ్చి ఇంతకుముందు మనం ఇచ్చిన టైం బౌండ్లో ఇచ్చిన శాలరీస్ గురించి, బకాయిల గురించి, ఇంకా 2004 కంటే ముందు ఉన్న ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఓపీఎస్లో వాళ్ళు తీసుకురావడం అనేది అనే అంశాన్ని, సుమారు 10,000 మంది వరకు ఉన్నారు ఆ అంశాన్ని, ఈ అంశాల నుంచి వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఆ నాలుగు అంశాల పట్ల చెప్పాము. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగానే మార్చి నెలలో ఏవేవైతే బకాయిలు ఉన్నాయో అవన్నిటి కూడా చెల్లింపులు చేస్తామని అంశాల వారికి ఇచ్చామో వాటి మీద కట్టుబడి ఇప్పటికే స్టార్ట్ చేశాము. అవి వచ్చిన 31 లోపల అవి క్లియర్ అవుతాయనే విషయాన్ని లాస్ట్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం క్లియర్ అవుతున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక స్పెషల్ కౌంటర్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి దాని మీద పాజిటివ్గా డిస్కౌంట్ జరుగుతుంది. మరి త్వరలోనే దాని విషయాన్ని మీకు చెప్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక ఐఆర్కి సంబంధించిన అంశాన్ని వచ్చి సంఘాలన్నీ కూడా అడిగాయి. ప్రభుత్వ విధాలుగా మా పాలసీ ఏంటంటే ఏదైతే పిఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేస్తామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పిఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వం తాలూకు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. ఇది ఈ అంశాలు జరిగినాయి. అలాగే షర్ప మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నిటిని కూడా రేపు దానికి ఒక జీవీఎం ఉంది. ఆ జీవీఎంలో అది ఉప మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఉందా వాళ్ళు విమర్శించుకుంటామని నాకైతే వాళ్ళు విమర్శించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. మరి నిర్ణయం మారుద్ది. మేమైతే రిక్వెస్ట్ చేశాము ఇది విమర్శించుకోమని. ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. సంప్రదాయం అనేది ఒకటి ఆలోచించాలి. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్. ఎప్పుడు ఇస్తారు ఇంటీరియం రిలీఫ్? పిఆర్సీ ఆలస్యమైతే ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు. కాబట్టి అప్పుడు ఐఆర్ని ప్రకటించాం, దాని ప్రకారం చేసాం. ఇప్పుడు వచ్చి అవసరం లేదు, ఇన్ టైంలోనే పిఆర్సీని ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు? కొన్నాళ్ళు రైట్లో చేస్తామన్నప్పుడు ఇంకా ఐఆర్తో ఇంకా అది వస్తుందా? ఆ అంశం వస్తుందా? కాదు, జనరల్గా లేట్ అవుతుంది అనుకోండి. ఇక్కడ నుంచి మేము మీ ఇంటికి వెళ్ళడానికి వచ్చి అరగంటలో వెళ్ళాలి, గంట అవుతుంది అనుకుంటూ ఊహిస్తారుగా. అరగంటలో మన టైం బాగుంటుంది, మన టార్గెట్ అది. వెళ్ళాలని కోరుకుంటాం, అవ్వాలని కోరుకుంటాం. అప్పుడైతే అప్పుడు ఆలోచిస్తాం. అది ఆలోచించకుండా అమ్మకంట అది ఆలోచించి ఊహించి మాట్లాడింది సంబంధించి కాదు, మా విధానం అది కాదు. జీవో ఏంటి? జీవో ఆల్రెడీ ఇష్యూడ్ కదా. ఈరోజు పిఆర్సీని ప్రకటించాము. వాళ్ళు ఇన్ని కాలం లోపల రిపోర్ట్ ఇవ్వాలని ఆల్రెడీ జీవో ఇష్యూడ్ ఆల్రెడీ. తప్పు. ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉందో అందరికీ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన. అయితే కొందరు వచ్చి క్లియర్ కట్గా కేసెస్ ఉన్నాయి, కొందరికి వచ్చి సమ్ ఎర్రర్స్ ఉన్నాయి, అందులో సమ్ సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి. అవి ఇవి కలిపి లేట్ చేయొద్దు. ఏవైతే క్లియర్ కట్ ఉన్నాయో అన్నీ ముందు డిస్పోజ్ చేయండి. ఏవైతే లోపాలు వాటిని సరిదిద్ది వాటికి కూడా ఇవ్వండి అని చెప్పాము. అది ఆల్రెడీ ఇచ్చాం, ఇష్యూడ్ ఆల్రెడీ టైం బౌండ్. ఇవన్నీ కూడా 1 తారీఖు లోపల ఎవరైతే ఫెయిర్ కేసు ముందు ఫెయిర్ కేసులు రిలీజ్ చేయమని చెప్పి విధానాన్ని చెప్పాం. ఆలోచన కాదు, మా ప్రభుత్వ విధానాన్ని చెప్పాం.
షర్మిలా గారు చేసిన రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేశారు. మెగా డిఎస్ అని 22,000 పోస్టులు అని చెప్పి 6,000 పోస్టులు ఇచ్చారు. అది కూడా హడావిడిగా చేసి చదువుకోవడానికి టైం కూడా ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది. ఉద్యోగం అనేది దేనికి ఇస్తుంది, దేనికి టీచర్ అనేది పోస్ట్ దేనికోసం వస్తుంది, విద్యార్థులు వస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 14,250 మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది, టీచర్గా నియమించడం జరిగింది. అవి పోగా ఇంకా ఇప్పుడు 6,100 పోస్టు ఖాళీ ఉంటే వాటికి అన్నిటికి ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకుందాం. ఆ ప్రకారం ఉన్న పోస్టులన్నింటినీ కూడా త్వరితగతంగా నింపుతున్నాం. అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. నాకు ఆ విషయం తెలియదు. ప్రభుత్వం ఏది కూడా తొందరపాటుతోనూ దురుద్దేశంతోనూ దురంతోనూ చేసింది. ఇది ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఉండాలని కోరుకుంటున్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే మేము మా తాలూ ప్రక్రియ కానీ మా అధికారులకి ఇచ్చిన ఆదేశాలు కానీ మేము కానీ ఉంటాం తప్ప అది అతిక్రమించాం మేము. అది ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే చట్టం చని అది చేసుకెళ్తుంటుంది. మాకు సంబంధం లేదు. ఓకే సార్, నాకు తెలియదు. మన ప్రతిపక్ష పార్టీ ఖాళీ కూర్చుంటారా సార్? ఖాళీ కూర్చుంటారా? ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోనియండి, తప్పే ఉంది. అవి రాజకీయ పార్టీలు వాళ్ళేం సాధువులా ఋషుల తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోడానికి? రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశాలు పెట్టుకొని ఏదోలాగా మరి అది కూడా ఎప్పుడు చేస్తారు? మా సైడ్ అయితే మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి, కొంతమంది వేసాలు వేసుకొస్తారు. అలాగే వీళ్ళకి పండగ చేసింది, ఇది పండగ. ఆ పండగలాగే వీళ్ళకి ఎన్నికలు వస్తేనే పండగ కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ వేషభాషలు, వాళ్ళ తాలూకు అహంభావాలు, వాళ్ళకున్న భాషని అందరికీ ప్రజల ముందు ప్రదర్శిస్తారు. నేను కాదన్నా రాజకీయ పార్టీలకి ఏం చెప్పాను. ఒక ప్రతిపక్షం ఏంటి తప్పు ఏంటి తప్పు అయితే అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రజలతో మమేకం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం కాబట్టి మేము వెళ్తుంటాం. ప్రతిపక్షాలకి ఏముంటాయి? ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని ఉండదు. దానికి దీనికి పని ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం మాది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది. అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు 10 నెలలు. ఇప్పుడు 2 నెలలైనా పోతే వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుందండి? ధర్మం అది? చెప్పండి. సరే, అది పని వాళ్ళు కానివ్వండి, తప్పేముంది? కాదు, అది ఒక విషయం చెప్పింది ఇంటరా, ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరు పోటీ చేయాలా? 30 మంది చేస్తారా? 30 మంది ఒకరు పని, ఇద్దరిదే ఒకరు, తప్పే ఉంది? అవన్నీ అవి వాళ్ళు ఎందుకోరు, కానీ నా మీద ఎవరో పోటీ చేయాలి కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ. సరే, అది ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎటువంటి నేను బ్రేక్ చేయను, ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఓకేనా? అదేదో ఆయన అడగండి. ఓకే, ఉంటాను. బై, సీ యూ.